అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను పరవస్తు మునినాథ కవిచే రచించబడిన శ్రీ లక్ష్మీ శతకములోని 91 నుండి 103 పద్యాలను మీకు వివరించబోతున్నాను. కందంబులు కవి మధురస కుందంబులు సకల దీన కోకిల చేయమా కందంబులు భక్త జనానందంబులు శతకముగ వనర్తును లక్ష్మీ. ఓ లక్ష్మీదేవి, కంద పద్యాలను కవులు నిత్యము ఉపయోగించే అద్భుతమైన పదాలతో నేను రచించడానికి పూనుకుంటిని. కోకిల స్వరముల వలె మధురమైన స్వరంతో పాడుటకు అనుకూలంగా ఉండేలా రచించి తిని. నీ భక్తులు ఈ శతకమును ఎంతో ప్రీతికరంగా చదివేలా చూడుము. నీపై భక్తితో ఈ శతకమును నీకు సమర్పిస్తున్నాను. దయతో గ్రహించుము తల్లి. కమలాలయా త్వద్బ్రూవీ భ్రమకేదంబీశా దాస వైషమ్యములోలము నిమ్నోన్నతమును నర్చు మహాచర్యము తలంచి చూడగా లక్ష్మీ. ఓ శ్రీ మహాలక్ష్మి, కమలముల యందు నివసించు దేవతవు నీవు. నీ చల్లని చూపులతో నీ మీద నమ్మకం పెట్టుకొని అనేక బాధలు అనుభవిస్తున్న వారిని రక్షించి కోరిన వరములు ప్రసాదించదవు. సమస్త లోకాలను పోషించడంలో నీకున్న సామర్థ్యమును చూస్తే ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది తల్లి. భవదను కంపకు విను వెలి అవువాడు జనావమతుడు అపయసూడపలుండ వినీతి కుమతి దారిద్ర్యవసుండతి మూర్ఖుడును దురాసుడు లక్ష్మీ. ఓ లక్ష్మీదేవి, ఎవరైతే నిన్ను సేవించకుండా పూజించకుండా నీ దయకు పాత్రుడు కాడో అట్టివాడు వినయహీనుడు, చెడు బుద్ధి కలవాడు, ఇతరులను అవమానించేవాడు, అపశయం కలవాడు, అవినీతిపరుడు, నియమశూన్యుడు, మూర్ఖుడు, మిక్కిలి దురాశపరుడు అవుతాడు. విను మెటుల తప్పదు సుమీ ఘన సంపదలిచ్చి ననున్ కావక నీవెందును భక్తజనంబులకు కనుగొన ముంగొంగు పసిడి కావే లక్ష్మీ. ఓ లక్ష్మీదేవి, వినుము. నీవు ఘనమైన సిరి సంపదలను అష్టైశ్వర్యములను ప్రసాదించినప్పటికీ భక్తులను ఆపదలలో రక్షించకపోతే ఏమీ ప్రయోజనం లేదు. నీవు ప్రసాదించిన ఆ సంపదంతా వ్యర్థమే కదా తల్లి. అమృతమయాత్మిక సకలాగమ సన్నుత సుప్రసన్న కాంత ప్రసాదాభిముఖీ
అతార్తి వినాశని కమలానిను కొల్తూ గరుడ కామిని లక్ష్మీ ఓ లక్ష్మీదేవి, నీవు అమృతమయమైన ఆత్మస్వరూపినివి, వేద మార్గాలచే తెలియబడిన దానివి. నీ యొక్క కాంతి అమితమైనది, నీ యొక్క ప్రసాదం మిక్కిలి పవిత్రమైనది, శత్రువులను నాశనం చేసే మహిమ కలిగిన దానివి, బాధితుల బాధలను కష్టాలను నివారించే దేవతవు. ఓ కమలవాసిని, గరుత్మంతుడిని వాహనముగా కలిగిన దేవతవైన నిన్ను నేను స్మరించదను తల్లి. అలరుం గైతల నేరపు గలుగంగా నిన్ను పొగడ కాంచితి తలప తొలి బాముల నోచిన నోముల పంట ఫలించే సిరుల బొదలితి లక్ష్మీ. ఓ లక్ష్మీదేవి, అలరించే కవిత్వముతో ఆకట్టుకునే రీతిలో హృదయపూర్వకంగా నిన్ను పొగడుటకు నిశ్చయించుకొంటిని. నవరస భరితమైన నూతన పదాలతో, మంచి మంచి పదాలతో పద్యాలను రచించి తిని సంపదలను కలుగజేసే లక్ష్మీదేవి, దయచేసి ఈ శతకమును స్వీకరించుము తల్లి. తల తొడవుగా ధరింతును హల కులిశాంకుశ కుశేషయాది ఆది శుభాంకోజ్వలమగు త్వత్పద కమల యుగలా మస్మద్రక్షకై తగంగా లక్ష్మీ. ఓ లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి కృతజ్ఞతలు తెలుపుతూ తల వంచి నమస్కరిస్తున్నాను. నీ యొక్క పాదపద్మములు హలము, కులిశాంకుశము, కుశేషము మొదలైన వాటి కంటే శక్తిమంతమైనవి. నీ పవిత్రమైన పాదములు శుభములను ప్రసాదించునవి. అంతటి మహిమాన్వితమైన పాదములకు నేను తల వంచి నమస్కరించదను తల్లి. విను దిగద చిరువార్వెయి కనుల యొడయులెట్టి కన్నుగవ కోరుదు రావణ జదల రుచిదలితమై పొనరెడిని కన్నుగవకు మ్రొక్కుదు లక్ష్మీ. ఓ లక్ష్మీదేవి, నీ చల్లని చూపుతో ప్రజల కష్టాలు తొలగించి సిరి సంపదలతో భోగములు అనుభవించేలా చేసి వారిని సంతృప్తి పరుస్తావు. నీ కరుణాన్వితమైన చూపుతో సమస్త లోకముల ఆకలిని తీర్చెదవు. నీకు వందనములు తల్లి. వినగనగ విచిత్రము నీ నెనరుం కళ్ళ చోట్కి ఎవనిపై పొలుచు వాడు నరేంద్ర మకుట విఘటిత గణమ నిగృణి మండితాంగ్రి కమలుడు లక్ష్మీ. ఓ శ్రీ మహాలక్ష్మి, వినుము. నీ కృపకు పాత్రుడై ఉన్నవాడిని గనుక మనుషులు ఎవరూ నిందించలేరు. నీ కరుణను పొందిన వాడిని చూచినచో రెండు కన్నులు సరిపోవు. నీ కృప కలవాడు కిరీటం ధరించి సిరి సంపదలు రత్నాల సమూహాల మధ్య భోగ విలాసాలు అనుభవిస్తూ సంతోషంగా ఉంటాడు.
చారు మునీంద్ర మనస్సంచారిణి భక్త సుమనోనుచారిణి వినమచారిణి భవనాభినుతాచారిణి సంతత సుబద విచారిణి లక్ష్మీ ఓ లక్ష్మీదేవి, మునుల హృదయంలో సజీవంగా విహరించుదానవు, భక్తులకు ఎంతో ప్రియమైన దానవు, వినయశీలుల మధ్య సంచరించుదానవు, బ్రహ్మ మొదలైన దేవతల చేత ఆరాధించుదానవు, ఎల్లప్పుడూ శుభములను ప్రసాదించు దేవతవు, నీకు వందనములు తల్లి. శతమకముక నిఖిలా హరిత్పతి శతపత్రానన వితానకర సమర్పిత చంద్రశకల పేటీ ధృతరత్న సువర్ణమయ కిరీటి లక్ష్మీ ఓ లక్ష్మీదేవి, ఇంద్రుని వలె కాంతివంతమైన ముఖం కలదానవు, పద్మము వలె విశాలమైన ముఖం కల విష్ణువునకు ఇష్ట సతివి, తేజోవంతమైన ముఖ పద్మం కలదానవు, చంద్రుని వలె అధికమైన వెలుగు కలదానవు, రత్నముల వలె కాంతి కలదానవు, అద్భుతమైన దివ్య రూపము కలదానవు, నీకు నమస్కరించదను తల్లి. చేసితి చేయంగల పని బోసితి పరిభవపు దార పొలియించితి వాయాసంబులనికనైనా మహాసంపదలిచ్చి కావుమా వెసలక్ష్మీ. ఓ శ్రీ మహాలక్ష్మి, నాకు తోచినంత పని చేశాను. నేను నీ మీద భక్తితో శ్రీ లక్ష్మీ శతకమును రచించి తిని. జీవితంలో ఎన్నో బాధలు అవమానాలు ఎదురైనప్పటికీ సహనంతో భరించి తిని. నేను ఆశించేది నీ కృప మాత్రమే తల్లి. దయచేసి నా మీద కరుణతో నాకు సంపదలను ఇచ్చి కాపాడుము. అనగు శ్రీ పరవస్తు శేషమఠ పీఠాధీశ జియర్ మహేంద్ర నిరాగాట కృపా కటాక్షరస సంప్రాప్తాష్ట గంటా కవిత్వ నిధి శ్రీ శతపత్ర సన్మఠముని స్వామి ప్రణితంబు దాత్రిని లక్ష్మీ శతకంబు భాను శశిభూ భృతారమై శోభిలు. ఓ లక్ష్మీదేవి, పాపరహితుడు శ్రీ మచ్చేశ మఠానికి సమీపంలో నివసించేవాడు జియర్ మహానుభావుని కృపా కటాక్షం వల్ల చందోబద్ధమైన కందపద్యాలను రచించి తిని. నీ మీద భక్తితో నీ గురించి గొప్పగా పద్యములను రచించి తిని. శ్రీ లక్ష్మీ శతకము జనులందరూ ఇష్టపడుతూ చదివేలా చూడుము. భూమి, సూర్యుడు, చంద్రుడు, పర్వతములు, నక్షత్రాలు నిత్యము ఈ సృష్టిలో ఉన్నట్టు శ్రీ లక్ష్మీ శతకము కూడా ప్రజల హృదయంలో చిరస్థాయిగా నిలిచి ఉండాలి. ఈ వీడియోతో పరవస్తు మునినాథ కవిచే రచించబడిన శ్రీ లక్ష్మీ శతకము ప్రతి పద్య భావముతో సహా సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.